అటువంటి పత్రిక గలతీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఇప్పటి వరకు నిన్ను స్తుతించి, నిన్ను సేవించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరచుటకు మీరు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యత కొరకై నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. గొప్ప తండ్రి, మమ్మలను దాటిపోవద్దు. ఈ ఉదయకాలము నన్ను బలపరచండి. నీ వాక్కునివ్వండి, నీ వాక్ శక్తినివ్వండి. ప్రతి విధమైన చీకటిని బంధించుమని యేసు నామమున తండ్రి, ఆమేన్. మరొకసారి ఆ మాట చదువుకుందాము. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవదును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, గతంలో కూడా ఒక మారు ఈ వాక్యాన్ని మనము చెప్పుకున్నాము. మనము మనుషులను సంతోషపెట్టేవారిగా ఉంటా ఉన్నామా? మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి మనకు రక్షణను తీసుకొని వచ్చినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వారిగా మనం ఉంటా ఉన్నామా? చూడండి, మనుషులను గనక మనము సంతోషపెట్టేవారంగా ఉంటే మనమంట క్రీస్తుకు దాసులము కాకపోదుము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సేవకులు మనుషులను సంతోషపెట్టేవారిగా ఉంటా ఉన్నారు. విశ్వాసులు కూడా సేవకులను సంతోషపెట్టేవారిగా ఉంటా ఉన్నారు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవారు తక్కువైపోతూ ఉన్నారు. అమ్మో, ఎక్కడ వాక్యము గట్టిగా చెప్తే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వారు వస్తారో రారో, మందిరానికి ఆగిపోతారేమో అని భయపడే సేవకులు ఉన్నారు. సేవకుని యొక్క ప్రాపకమును కోరుకొని నటించేటటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. నేను ఒక సేవకుని అడిగాను, మీరెప్పుడు ఆశీర్వాద బోధలే చేస్తున్నారేంటి? ప్రజలకు ఏ విధమైన గద్దింపులు కానీ, దిద్దుబాటు కానీ, ఏ విధమైన హెచ్చరికలు కానీ, వాక్యము ద్వారా సరిచేయటం కానీ అది లేదే. చాలాసార్లు మీ బోధలు విన్నాను అన్నాను. ఆయన అన్నాడు, అలా గనక వాక్యం చెప్తే నా సంఘములో ఎవరు మిగలరు అని అన్నాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే ఎవరి దయను కోరుకుంటున్నారు? ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నారు?
రాత్రి ఒక కుర్రోడు వచ్చాడు, పాస్టరే. మా పాస్టర్ గారు భలే నవ్విస్తారండి, అందుకని వస్తారు జనాలు అన్నాడు. ఈ సొసైటీ ట్రస్ట్ పని మీద వచ్చి మా పాస్టర్ గారు బాగా నవ్విస్తారు అని అన్నాడు. మనుషులకి ఏం కావాలి? నవ్వులు కావాలి. ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖపడతారు, ఇప్పుడు ఏడ్చేటటువంటి వారలారా మీరు నవ్వుతారని దేవుని వాక్యం ఉన్నది. అందుకని మేమేమి బఫూన్లం కాదు, సర్కస్లో పిచ్చి చేష్టలు చేసి ప్రజలను నవ్వించటానికి, ప్రజలను ఏదో కొద్దిసేపు ఒక 2 గంటలు నవ్వించటానికి. ఇక్కడ మనం కూడుకునేది దేవుణ్ణి ఎట్లా సంతోషపెట్టాలా, ప్రభువును ఎట్లా మనము సంతోషపెట్టాలా అనేటటువంటిది మనము చూడాలి. చూడండి, మనము గమనిస్తే మరి మనము ఇప్పటికీ అదే పౌలు అంటాడు, ఇప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకపోదును అంటున్నాడు. చూడండి, మనము దేవుణ్ణి ఎలాగున సంతోషపెట్టాలో, ఆయనను ఎలాగున మనము ఆనందపరచాలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 6-7 వచనాలను చూడండి. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మారు మనస్సు అక్కర్లేని వారు అంటే వారు పొందారని అర్థం కాదు, వారు మారు మనసు పొందారని అర్థం కాదు. చాలామంది, ఎక్కువ మంది దేవునికి దూరంగానే ఉంటున్నారు, దేవుడు అక్కర్లేదనే అనుకుంటున్నారు. అయితే దేవుడు అక్కర్లేదని ఏంటమ్మా? మంచినీళ్ళు అంట, ఇవ్వండి. ఎవరెవరు అమ్మాయినే పిలవాలా? మీరు ఇవ్వచ్చుగా. చూడండి ప్రియమైనటువంటి వారులారా, చాలామంది దేవుణ్ణి కాదనుకుంటున్నారు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉంటే అనేకులు క్రీస్తు యొద్దకు రావటానికి ఇష్టపడట్లా. అలాంటి వారందరి విషయమై కలిగేటటువంటి సంతోషం కంటేనంట ఏమంటున్నాడు? మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూసారా? అలాగే ఇంకా మనం 9-10 వచనాలను కూడా చూడండి. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. మొదటిది గొర్రె, అది తప్పిపోయి దొరికింది. రెండవది నాణెం, అది పోయి వెతికితే దొరికింది. చూడండి, గొర్రెకు ఆత్మ ఉండదు,
ఈ కాయిన్ కూడా అది ఒక లోహం. చూడండి, వాటికంటే, ధనము కంటే, పశువుల కంటే కూడా మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు దేవుడు, దేవదూతలు, పరలోకమంతా కూడా సంతోషిస్తూ ఉంటుందట. అలాగే చివరిగా 24వ వచనమును కూడా చూడండి. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. చూసారా, ఈ చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తిని ఆస్తి పంచుకొని దూరదేశానికి వెళ్ళి ఏం చేశాడంట? దుర్వ్యాపారము చేసి వేశ్యలకు అలాగే దుర్వ్యసనాలకి తన ఆస్తినంతా ఖర్చు పెట్టి, తినటానికి లేక పందులు కాయటానికి ఒప్పుకొని, జీతమేమి లేక పందులు తినే పొట్టే వాడికి ఆహారం, దానితో పోటీపడి ఆ పొట్టు తిని కడుపు నింపుకునేవాడు. కానీ వాడికి బుద్ధి వచ్చిన తర్వాత తన తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారని చెప్పి, చూడండి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి పనివారిలో ఒకనిగా పెట్టుకయ్యా, నీ కుమారుడిగా నేను ఉండటానికి తగను అని మార్పు చెంది, మారు మనసు పొంది ఇంటికి వచ్చాడు. చూసారా ప్రియమైనటువంటి వారు, కొంతమంది చెప్తారు మారు మనసు పొంది ఎవరైనా బయటికి వెళ్ళిపోతే తప్పిపోయిన గొర్రెని ఎతకలేదా అని వేదాంతం చెబుతారు. గొర్రెకు ఆత్మ ఉండదు, నాణెము అది లోహం. కానీ నువ్వు మారు మనసు పొంది బయటికి వెళ్ళిపోయావు అని అంటే పిలవాలి, బతిలాడాలనుకుంటారు కొంతమంది. జాక్ పునెన్ గారు ఇలా అంటాడు, సంఘములో నుంచి బయటికి వెళ్ళినటువంటి వారిని ఎప్పటికీ పిలవకూడదంట. వాళ్ళు సంఘానికి ప్రమాదకరంగా మారుతారంట. ఎందుకు అనంటే వాళ్లకు బుద్ధి వస్తే మాత్రం చేర్చుకోవచ్చు అంట. వాళ్లకు బుద్ధి వచ్చి పశ్చాత్తాపడి చేర్చుకోమంటే చేర్చుకోవచ్చు అంట. కానీ చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్పు చెందకుండా, తగ్గించుకోకుండా ఆ వ్యక్తిని ఎవరైనా కానీ, సొంతోళ్ళైనా ఇంకోడైనా ఎవరైనా, అలాంటి వారిని చేర్చుకోకూడదు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక మనిషి పశ్చాత్తాపడితే, ఒక పాపి పశ్చాత్తాపడితే దేవుడు సంతోషిస్తాడు. అందుకని అదేంటి, మేము ఎప్పుడో మారు మనసు పొందాం కదా, మరలా మేము మారు మనసు పొందటం ఏమిటి అని చాలామంది అనుకుంటారు. అంటే నువ్వు ఏ విషయంలో తప్పిపోవట్లేదా? ఏ విషయంలో నువ్వు దేవుని యొక్క సంఘానికి విరోధంగా జీవించలేదా? చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించండి, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండములో వేయబడును. చూడండి, అందుకనే ఫలించాల. ఫలభరితమైనటువంటి జీవితం జీవిస్తేనే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అందుకనే దేవుని వాక్యం ఏమని ఉంటుందంటే, మీరు బహుగా ఫలించుట ద్వారా నా పరలోకపు తండ్రి సంతోషిస్తాడు, మహిమపరచబడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకని ప్రియ
దేవుని బిడ్డలారా, దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు అని అంటే మనము మారు మనస్సు పొందుటను బట్టి సంతోషిస్తాడు. రెండవదిగా 2 తిమోతి 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 3-4 వచనాలను చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము 3. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చూసారా, సైనికుడంట ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? మంచి ఏమని చెప్తా ఉన్నాడు చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చూసారా, సైనికుడికి చూడండి, తనను ఎవరైతే సైన్యములో చేర్చుకున్నారో ఆ సైన్యములో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టడానికే చూస్తాడు. అంతేగాని అక్కడికి వెళ్ళి తన ఇష్ట ప్రకారం జీవించటానికి, ఈ జీవన సంబంధమైన వాటిలో చిక్కుకొనటానికి అతను ఇష్టపడ్డాడు. వారికి లేవగానే డ్రిల్ ఉంటుంది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఉంటాయి, వారికి ప్రత్యేకమైనటువంటి క్రాప్ ఉంటుంది. చూడండి, అక్కడ మిలిటరీలో ఏది చెబుతారో, ఎలా వాళ్ళకొక ప్రత్యేకమైనటువంటి జీవితం ఉంటుందో దాన్ని వాళ్ళు పాటించాల్సిందే. ఉదయాన్నే 5 గంటలకల్లా లేవాలి, 5 గంటలకల్లా సేవింగ్ చేసుకోవాలి, కాలకృత్యములు తీర్చుకోవాలి, స్నానం చేయాలి, గ్రౌండ్లోకి రావాలి. అంటే అలా రావాల్సిందే. ఎందుకు అనంటే అది ఒక క్రమశిక్షణ, అందరికీ అదొక కోడ్, అది అందరికీ ఒక రూల్. అలా కాకుండా నేను 7ంటికి లెగుస్తానండి, రాత్రి పెందల కాడ నిద్రపోలేదు, సెల్ ఫోన్ చూసుకుంటూ కాస్తంత లేట్ అయింది, నేను లేటుగా లెగుస్తానంటే ఊరుకుంటారా? గన్ను పట్టుకొని చూడండి, వీళ్ళు డ్రిల్ చేస్తూ ఉంటే 2 చేతులు పైకెత్తుకుని, నాకు ఒక మిలిటరీ అని చెప్పాడు, 2 చేతులు పైకెత్తుకుని గన్ను పట్టుకొని వీళ్ళు డ్రిల్ అయిపోయేంత వరకు కూడా చూడండి ఆ యొక్క గ్రౌండ్ అంతా పరిగెత్తుతూనే ఉండాలంట. అలా కాకుండా చేతులు నొప్పి వస్తున్నాయి దించిన వేరొక పనిష్మెంట్ ఇస్తారు. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, సైనికుడు తను దండులో చేర్చుకున్నటువంటి వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన సంబంధమైన వాటిలో చిక్కుకొనడంట. మరి మనం కూడా ఎవరమంట? మనం కూడా సాల్వేషన్ ఆర్మీ, రక్షణ సైన్యం. మనమంతా ఎవరంటే రక్షణ సైన్యం, రక్షణ పొందినటువంటి వారు. మన పౌరసత్వం ఎక్కడున్నది? పరలోకమందున్నది. అబ్రహాము ఏం చూశాడు? పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు చూశాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. చూడండి, అందుకనే మనలను సంతోషపెట్టుకునే వారిగా, ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకునేటటువంటి వారిగా. చూడండి, సైన్యంలోకి వెళ్ళావు అనంటే నీకు ఆధ్యాస ఉండాలి. యుద్ధం జరుగుతుంటే దేశాన్ని కాపాడాలి, నా దేశాన్ని కాపాడాలి అనేటటువంటి స్పృహలోనే ఉండాలి. నా భార్య ఎట్టుందో, నా పిల్లలు ఎట్టున్నారో, నా తల్లిదండ్రులు ఎట్టున్నారో అనేటటువంటి దాని మీదకి నీకు మళ్ళకూడదు. చూడండి, అలాగే చీకటిలో నుంచి
ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను నడిపించిన, రాజులైన యాజక సమూహముగా మనలను ఏర్పరిచిన, పరిశుద్ధ జనాంగముగా తీర్చిదిద్దిన, సొత్తైన ప్రజలుగా మనలను స్వీకరించిన ఆ దేవుణ్ణి, ఆ ప్రభువుని మనము సంతోషపెట్టేటటువంటి వారిగా ఉండాలి. అంతేగాని ఈ జీవన సంబంధమైన వాటిలో చిక్కుకునేటటువంటి వారిగా మనం ఉండకూడదు. అపొస్తల కార్యములు ఒక్కసారి మనం చూస్తే, అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనమును చూడండి. 2వ అధ్యాయం 40వ వచనాన్ని, ఇంకను అనేకమై విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు మారు మనస్సు పొందితే ఆయన సంతోషించేవాడిగా ఉంటాడు. అలాగే ఇంకా మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడంట. చూడండి, మనము మూర్ఖులైనటువంటి ఈ తరానికి మనము వేరుగా ఉండాలంట, సపరేటుగా ఉండాలంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. అందుకనే ఉన్నాడు, కావున మీరు వారి మధ్య నుండి వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. చూసారా, దేవుడు నిన్ను ఈ లోకములో నుంచి ప్రత్యేకపరిచాడు. ఈ లోకములో నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరిచినటువంటి వాడిని నువ్వు సంతోషపెట్టేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. అందుకనే సైనికుడు తనను దండులో చేర్చుకున్నటువంటి వాణ్ణి సంతోషపెట్టవలనని ఈ జీవన సంబంధమైన వాటిలో వాళ్ళు చిక్కుకొన్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చూడండి, మనము అనేకమైనటువంటి సులువుగా చిక్కులు పెట్టు పాపములలో ఈ దినములలో క్రైస్తవులు చిక్కబడతా ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టేటటువంటి వాటిల్లో చిక్కబడిపోతూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఎంత మెలకుగా ఉండాలి క్రైస్తవుడు, ఎంత ఎలర్ట్గా ఉండాలి, ఎంతగా తను తాను ప్రత్యేకపరుచుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. మేము ఎక్కడ ఉండగలంలే ప్రభు అని అంటామా? లేదు. ఆయనలాగా ఎలా ఉండాలి? సాధకము చేయాలి, సాధకము చేయాలి. ఒక్కసారిగా మనం పరిశుద్ధులమైపోతామా? ఒక్కసారిగా మనము పవిత్రులమైపోతామా? మారు మనసు పొంది బాప్తీసం తీసుకోగానే మనము పరమ పరిశుద్ధులమైపోతామా అంటే లేదు. కాలము గడుచు కొద్దీ, వాక్యము చదువుతున్న కొద్దీ, ధ్యానిస్తున్న కొద్దీ, ప్రభు నీకు నీ బలహీనతలు బయలుపరుస్తున్నందు కొద్దీ నిన్ను నీవు వాక్య వెలుగులో సరిచేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ నిన్ను నీవు శుద్ధీకరించుకోవాలి. అప్పుడు దేవుడు నీ యందు సంతోషించేటటువంటి వాడిగా ఉంటాడు. ప్రియమైనటువంటి వారలారా,
చూడండి, మనము గమనించినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. చూసారా, చాలామంది ఈ దినములలో క్రీస్తును ఎరిగిన తర్వాత, మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత మరలా ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. లోకం ఏం చేస్తే అది చేస్తారు. లోకము ఎటు పోతే అటు పోతారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. క్రైస్తవులు పెళ్ళిళ్ళకి ఏం చేస్తున్నారో తెలుసా? మొన్న మధ్య మా అన్నయ్య కుమారుడు జపాన్ అమ్మాయిని చేసుకున్నాడు. జపాన్ అమ్మాయిని. వాళ్ళు అక్కడ క్రైస్తవులే, వీళ్ళు క్రైస్తవులే. చూడండి, చాలా గ్రాండ్గా చేశారు. మెహిందీ ఫంక్షన్ అంట, డ్యాన్స్ పార్టీ అంట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? లోకం. చూడండి, మెహిందీ ఫంక్షన్. అరే రే 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 మొన్న ఫోన్ చేసి రెండో కొడుకు పెళ్ళి, వెంకటాద్రి నువ్వు పోయినసారి రాలేదు, ఈసారి రా అంటున్నాడు. 9 టీవీల్లో చూపించారు ఆ పెళ్ళి, జపాన్ అమ్మాయిని చేసుకుంటున్నారని. చూడండి, ఈసారి ఎట్లయినా రా, నీ కోసం ఆల్రెడీ లాడ్జీ బుక్ చేశాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏం పోతాం ఆ పెళ్ళిళ్ళకి? ఏం సంతోషిస్తాం? అలాంటి వారితో ఏమి ఏకీభవిస్తాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఏం చెప్పబడుతూ ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. చూసారా, సీతాకోక గొంగలి పురుగుగా ఉన్నటువంటి మన బతుకులు సీతాకో చిలకల్లాగా మనం రూపాంతరం చెందాలి. మన జీవితంలో మార్పు రావాలి. చూడండి, ఇప్పుడు అందరు అది కల్చర్ అండి. చూడండి, ఏమనుకుంటున్నారు? అందరితో పాటు ఏదో లోకస్తులు, ఆ పదం నేను వాడను కానీ, అందరితో పాటు ఏదో అంట. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాంట్లో ఆనందించేటటువంటి వారిగా ఉంటున్నారు. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకోవాలి కదా, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి కదా. ఏది ఉత్తమమో, ఏది న్యాయమో, ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? ఏది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైనటువంటి వర్లరా, రూపాంతరం పొందకపోతే మనము ప్రభువును సంతోషపెట్టేటటువంటి వారంగా ఉండం. అందుకనే మనము రెండవదిగా దేవుని కొరకు మనము ప్రత్యేకపరుచుకొని జీవించాలి. సైనికుడు ఏ రీతిగా తన్ను తాను ప్రత్యేకపరుచుకుంటాడో, ఈ జీవన సంబంధమైన వాటిలో చిక్కుకొనడో, మనము కూడా ఈ జీవన సంబంధమైన వాటిలో చిక్కుకొనకుండా, లోక మర్యాదలతో మనము పాలుపంపులు పొందకుండా, మనలో దేవుడి చిత్తమేదో, దేవుని యొక్క చూడండి పరిశుద్ధత ఏదో, ఏది ఉత్తమమో ఏది న్యాయమో మనము పరిశీలించి పరీక్షించి దానిని అనుసరించేటటువంటి వారిగా మనం ఉండాలి. అలా లేకపోతే మనము దేవుణ్ణి సంతోషపెట్టలేం. మూడవదిగా మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఒక్కసారి చూడండి. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు
ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువాడికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. చూసారా, విశ్వాసము లేకుండా అంట దేవునికి ఇష్టడిగా ఉండటము అసాధ్యము అని చెప్పబడతా ఉన్నది. చూడండి, అలాగే ఇంకా ఏమంటున్నాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చూసారా, మనము విశ్వాసము కలిగి ఉంటే ఆయనకు ఇష్టలుగా ఉంటామంట. విశ్వాసం చాలామందికి ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే ఉంటుంది. అది క్రియలతో కూడినటువంటి విశ్వాసంగా ఉండదు. ఏదో నమ్ముతారు అంతవరకే. కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, తనను నమ్మిన వారికి ఫలము దయచేసేవాడు అని గ్రహించరు. చూడండి, కొంతకాలము దేవుణ్ణి వెంబడిస్తారు, కానీ వాక్యము నిమిత్తము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే వెనకకు మరలేటటువంటి వారిగా ఉంటారు. అందుకని నాగటి మీద చెయ్యి వేసి వెనుతీయకూడదట. అలాంటి వాడిని బట్టి దేవుడు సంతోషించడు. ప్రియమైనటువంటి వారలారా, అందుకని మన విశ్వాసము అంతము మట్టుకుండేటటువంటిదిగా ఉండాలి. మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనమును చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. చూసారా, మనము గమనించినట్లయితే అందరూ మేఘములోను సముద్రములోను మోషేను బట్టి వారు బాప్తిసం పొందిన వారిగా ఉన్నారు. కానీ మరి వారంతా కూడా కానాను చేరుకోగలిగారా అనంటే కానాను చేరుకోలే. ఎంతమంది చేరుకోగలిగారు? ఇద్దరే చేరుకోగలిగారు. వారి సంతానం చేరుకోగలిగారు, కానీ అక్కడి నుంచి బయలుదేరిన వారిలో ఇద్దరు మాత్రమే కానాను చేరుకున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకని కానాను చేరుకోలేకపోయారు? అందరూ మారు మనస్సు పొందిన వారే కదా. మేఘములోను సముద్రములోను బాప్తిస్మము తీసుకున్నటువంటి వారే కదా. కానీ వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి. చూడండి, వాళ్ళ జీవితం అంతా సరైనటువంటి విశ్వాసం కాదు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కొండల దగ్గర కూర్చొని ఎలాగున కాకరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, బీరకాయలు తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము అని, మాంసము తిన్నాము అని చెప్పి వారు గత స్మృతులు, ఐగుప్తు ఆలోచనలు కలిగి దేవుని మీద సనిగినటువంటి వారిగా, దేవుని మీద గొనిగినటువంటి వారిగా, సనిగి సంహారకుని చేతిలో హతులైన వారిగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, విశ్వాసం మాకు విశ్వాసం లేకపోతే మేము ఎందుకు వస్తామండి మందిరానికి అని అనుకోవచ్చు. కానీ నీ విశ్వాసము అంతం మట్టుకు ఉండాలి. నీ విశ్వాసము శ్రమైనను, కరువైనను, హింసైనను ఏది కూడా దేవుని నుండి నిన్ను వేరు చేసేటటువంటిదిగా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చూస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనవడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే
క్రీస్తులో పాలివారమయ్యుందుము. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. అప్పుడెప్పుడో మారు మనసు పొందినప్పుడు ఉన్న విశ్వాసము కాలక్రమేణా కరిగిపోతా ఉన్నదేమో. అందుకే ప్రభు అన్నాడు ఒక మాట, అంత్య దినములలో విశ్వాసము కనుగొనగలమా అని అన్నాడు. కింద పుట్టినట్లో ఉంటుంది, విశ్వాసులను కనుగొనగలమా. చూసారా, విశ్వాసం అనేటటువంటిది మనుషులలో సన్నగిల్లిపోతా ఉన్నది, విశ్వాసులలో సన్నగిల్లిపోతా ఉన్నది. మొదట ఉన్నటువంటి విశ్వాసము తుదమట్టుకు కాపాడుకునేటటువంటి వారిగా లేరు. తుదమట్టుకు కాపాడుకున్న వారే క్రీస్తులో ఏమవుతారంట, ఏం చెప్తున్నాడు, ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమయ్యుందుము. అంతం వరకు గనక నువ్వు విశ్వాసం లేకపోతే, అంతం వరకు నువ్వు నిలబడకపోతే, శ్రమ రాగానే తప్పిపోతారు, కష్టం రాగానే తప్పిపోతారు, ఏదైనా ఇబ్బంది రాగానే సనుగుతారు, ఏదైనా కొద్దిగా కొరత రాగానే దేవుని మీద ఆయాసపడతారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి వారు చేసినటువంటి పొరపాటు ఏమిటి అని అంటే, దారి గుండా వారు సనుగుడే. ఎందుకని? లక్షల మంది అరణ్యంలో సంహరింపబడినది. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ప్రేమ లేనటువంటి వాడా? కాదండి, దేవుడికి ఇష్టలుగా వారు జీవించలేదంట. చూడండి, దేవునికి ఇష్టలుగా వారు జీవించలేరు. అందుకని నీ విశ్వాసము దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఒక్కసారి చూడండి, 4వదిగా మనం చూస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనమును చూడండి. 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. చూడండి ప్రియమైనటువంటి వర్లరా, 4వది విధేయత. విధేయత ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, శారీరకమైనటువంటి చూడండి, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, అలాగే మనలను కనినటువంటి తల్లిదండ్రులు కావచ్చు. ఏం చెప్పబడతా ఉన్నది ఇక్కడ 20వ వచనం, తండ్రులారా పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అన్ని విషయంలో అన్నాడా? కొన్ని విషయంలో అన్నాడా? చాలామందికి కొద్దిగా వాక్యం తెలియగానే అనుభవం ఉండదు. కొద్దిగా వాక్యం తెలియగానే నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఈ పాస్టర్ గారికి ఏం తెలియదు. ఒక అమ్మాయి అనింది నాతో, ఏమనిందంటే, మీ బోధకుల కంటే నీకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాను, దేవుడు వాక్యం నాకు ఇచ్చాడు, నీకంటే నాకే జ్ఞానం ఉంది అన్నది. ఇది నిజం, అబద్ధంగా డైరెక్ట్గా నేను మీ బోధకుని కంటే. చూసారా ప్రియమైనటువంటి వర్లరం, చూడండి, మిడిమిడి జ్ఞానం, లోబడినటువంటి తత్వం, చూడండి, విధేయత చూపనటువంటి మనస్సు ఈ దినములలో అనేకులలో ఏలుబడి చేస్తూ ఉన్నది. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారి మాట వినను కానీ నేను దేవుడి మాట వింటాను, పాస్టర్ గారి మాట నేను విన్ను. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది, మీ మాట విననటువంటి వాడు నా మాట కూడా వినడు, నా మాట విననటువంటి వాడు నన్ను పంపిన వాని మాట కూడా వినడు. బేసిక్కే లేకపోతే, ప్రారంభం అనేటటువంటిదే నీకు లేకపోతే, ప్రారంభ విధేయత నీకు లేకపోతే
దేవుని సేవకులు మీ మేలు కోరేటటువంటి వారు, మీ కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు, చూడండి మీ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటటువంటి వారు, మీ బాగును కోరుకునేటటువంటి వారు, అలాంటి వారి మాట చూడండి. దేవుని సేవకుల మాట విని చెడిపోయినటువంటి వాడు ఎవడు లేడు. అలాగే తల్లిదండ్రుల మాట విని కూడా చెడిపోయినటువంటి వాళ్ళు లోకస్తులయ్యి ఏదైనా పాపములో ఉంటే తప్ప చూడండి, మంచి వాళ్ళ మాట విని చెడిపోయినటువంటి వాడు ఎవడు లేడు లోకంలో. అందుకని విధేయత అనేటటువంటి ఏమని చెప్పబడతా ఉన్నది? పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఈ దినాలలో ఏమి కొరవైనది అని అంటే విధేయత కొరవైనది. విధేయత లేని వాడిని దేవుడెట్లా అతనిని బట్టి సంతోషిస్తాడు, అతనిని బట్టి ఆనందిస్తాడు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం ఒక్కసారి 15వ అధ్యాయము చూడండి, 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమో అని కిందేమంటాడు? తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానమో, మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానమో. చూశాడు, నేనెక్కడ విగ్రహారాధన చేశానండి అంటారు కొంతమంది. నువ్వు మూర్ఖత అగపరిస్తే నువ్వు విగ్రహారాధన చేసినట్టేనంట. నువ్వు మూర్ఖత అగపరిస్తే నువ్వు విగ్రహారాధన చేసినట్లే. ప్రియమైనటువంటి వారులారా చూడండి, ఇక్కడ ఏమనుకున్నాడు సౌలు? ఇదిగో నేను దేవునికి క్రొవ్విన వాటిని, బలిసినటువంటి వాటిని ప్రక్కన పెట్టాను, ఇవి దేవునికి బలి అర్పించడానికి అని అనుకున్నాడు. కానీ సమూయేలు ఏమంటున్నాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆనందించుము, ఆలోచించుము. ప్రియమైనటువంటి వారులారా చూడండి, చాలామంది నువ్వేమన్నా చేయ దేవుడికి కానుక తీసుకురా అని అంటే సంతోషిస్తారు. అబ్బా నిజమా అంటే నేను ఏమైనా చేయొచ్చా? ఏం తప్పు చేసినా పర్లేదా? కానుక చెల్లిస్తే సరిపోయిద్దా? ఆర్సీఎంలో ఆరంభంలో అలాగే జరిగేది. ఆర్సీఎం చర్చిలలో ఆరంభంలో అలాగే జరిగేది. ఏదైనా పాపం చేస్తే పాప పరిహార పత్రాలు అని అమ్మేవాళ్ళు. పాప పరిహార పత్రాలు. వీడు చేసిన పాపానికి ఏం పాపం చేసావని అడిగేవాళ్ళు. ఏం పాపం చేశాను? నేను ఫలానా పాపం చేశానని అంటే దానికి ఇదిగో ఇంత ఖరీదైనటువంటి పత్రం నువ్వు కొనుక్కుంటే నీ పాపము పరిహరింపబడుద్ది. ఎంత సులువైనటువంటి భక్తి చూసారా? అలాగున మనుష్యులకు ఆ రకంగా ఉంటే ఎందుకు ఆర్సీఎం చర్చికి అలా వెళ్తారు? ప్రపంచంలో క్రైస్తవుల్లో ఎక్కువగా ఈ ఆర్సీఎం క్రైస్తవులే ఎక్కువ ప్రొటెస్టెంట్ల కంటే కూడా. చూడండి, వాళ్ళు ఏంటి సింపుల్గా బొట్టు పెట్టుకున్నా ఏమనరు, పూలు పెట్టుకున్నా ఏమనరు, ఇంకోటి పెట్టుకున్నా ఏమనరు, లోకాన్ని అనుసరించినా ఏమనరు, ఇష్టానుసారంగా మెహిందీలు పెట్టుకున్నా ఏమనరు, అక్కడ ఏమనరు. వెళ్ళటం, ఏదన్నా వాళ్ళు చెప్పింది చేయటం. చూడండి, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే చర్చికి నేను ఇది చేపిస్తాను పాస్టర్ గారు అంటారు, పాదిరి గారు నేను చర్చికి ఇది చేపిస్తాను అని అంటారు. ఈ బిడ్డ ఎంత మంచివాడు, వాళ్ళ భాష వాళ్ళ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ బిడ్డడు ఎంత మంచివాడు. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాప పరిహార పత్రములను కొనుక్కొని పాపాన్ని పోగొట్టుకొని వాళ్ళు అనుకుంటారు. బలులు అర్పించి చూడండి, దేవునికి ఏదైనా కానుకలు అర్పించి వాళ్ళు సొంతంగా వాళ్ళు సంతోషించడమే కానీ దేవుడు సంతోషించడం. దేవుడికి ఏమవసరం అండి?
దేవుడికి ఏమవసరం? దేవుడికి ఏమవసరం? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినములలో అనేక చర్చిలు ఈ ఆశీర్వాద బోధలు కానుకలు ఎక్కువగా ఇచ్చేటటువంటి పరిస్థితి. చూడండి వాళ్ళు అంటే ఒక్కటి ఉంది ఇక్కడ, ఏంటంటే నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు అని అన్నాడు. దేవుడి కొరకు డబ్బు విత్తితే డబ్బు అధికంగా వస్తుంది, అది నిజమే. అంత మాత్రం చేత పరలోక రాజ్యానికి వెళ్తారా? దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి పరలోక వాసుడా, పరలోక వాసురాలా? కాదు. నువ్వు ఏది విత్తుతావో దేవుడు స్వార్థ కొరకు లేకపోతే దేవుడి పనికి ఇది చర్చి అని ఏదన్నా చేసావనుకో దాన్ని ఉంచుకోడు దేవుడు, అంటే నేను 100 రెట్లు నీకు ఇచ్చేసేస్తాడు, ఏదో ఒక రకంగా ఇచ్చేసేస్తాడు. అంత మాత్రం చేత నువ్వు పరమ పవిత్రురాలివి పరమ పవిత్రుడు అయిపోతావా? లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి బలులు అర్పించుట ద్వారా, అర్పణలు అర్పించుట ద్వారా మనము దేవుణ్ణి సంతోషపెట్టలేం. చూడండి ఆది మానవుని మొట్టమొదటి బిడ్డలే కయ్యూను ఏబేలు, వాళ్ళిద్దరూ అర్పణలు తీసుకెళ్లారు. దేవుడు ఏబేలును మొదట అంగీకరించాడు, తర్వాత తన అర్పణను అంగీకరించాడు. దేవుడు కయ్యూనును అంగీకరించలేదు, అతని అర్పణను కూడా అంగీకరించలేదు. ఎందుకంటే దేవుని ఎదుట అతని హృదయం సరైనటువంటిది కాదు. దేవుని ఎదుట అతని హృదయము సరైనటువంటిది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు, దేవుని సంతోషపెట్టేటటువంటి ప్రవర్తన అతనిలో లేదు. సౌలులో కూడా ఈ సౌలు మొట్టమొదటి రాజు ఆయన. చూడండి దేవునికి బలులు అర్పించి సంతోషపెట్టాలనుకున్నాడు. మాట వినుట వలన దేవుడు సంతోషపడతాడంట. నువ్వు మాట వినాలి. చూడండి ఏదైనా ఇవ్వటానికి ఇష్టపడతారు. అన్న నువ్వు కావాలంటే చర్చికి ఏదన్నా అడుగు, కానీ నువ్వు ఫలాంది మాత్రం అట్లా జీవించమని మాత్రం నాకు చెప్పమాకన్నా. అందుకే కదా పౌలు అనేది, నేను మనుషుల దయను గోరుచున్నానా, దేవుని దయను గోరుచున్నానా? ఇప్పటికీ నేను మనుషుల దయను గోరువాడనైతే నేను క్రీస్తుకు దాసుడను కాకపోదును. అంతే కదా. మీకు తీయని మాటలు చెప్పాను అనుకో, నవ్వుతూ మాట్లాడాను అనుకో, అబ్బా మా చెల్లి ఎంత మంచి కూర తెచ్చింది అని అంటే అన్న మెచ్చుకున్నాడు, ఈసారి ఇంకోటి వండుకొని పోతా అని తెస్తారు. ఏమైనా తెస్తారు, ఏమైనా చేస్తారు. కానీ మీకేం కావాలా? పొగడ్తలు కావాలా? మీకేం కావాలా? దేవుని సంతోషపెట్టే విధానం కాదు, మనుషులను. నన్ను ఇంప్రెస్ చేస్తే ఏముంటుందండి? నన్ను సంతోషపెడితే ఏముంటుంది? దేవుని సంతోషపెట్టాలి. మన హృదయము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. చూడండి అందుకని బలుల వలన సంతోషపెట్టడము సాధ్యపడదు. చూడండి దేవుని యొక్క వాక్యం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూసారా, యేసు ప్రభువును గురించి ఆయన బాప్తిస్మము తీసుకొని బయటికి వెళ్తే ఆత్మ పావురములే తన మీదికి దిగి వచ్చిందంట. వెంటనే ఏం జరిగింది? ఒక స్వరం ఆకాశం నుంచి వినబడుతుంది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎందుకని? చూడండి అప్పటి వరకు యేసు ప్రభు అంట ఒక్క సూచక్రియ కానీ, ఒక మహత్కార్యము కానీ, ఒక రోగిని స్వస్థపరిచినట్టు కానీ, ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టినట్టు కానీ అప్పటి వరకు జరగల. అప్పటి వరకు ఆయన దేవుని యొక్క పరిచర్యను చేయలా. కానీ 30 సంవత్సరములు తన ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకు లోబడి యథార్థముగా పరిశుద్ధముగా తన ప్రవర్తనను కాపాడుకొని దేవుని దృష్టికి ఆయన నిందారహితుడుగా, నిష్కల్మషుడుగా, నిర్దోషిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి చూడండి మనం ఏమనుకుంటామంటే పరిచర్య చేస్తేనే ఈయన నా ప్రియ కుమారుడు అని అనుకుంటామేమో. చూడండి దేవుడు ఏమి చేయకుండా
ఏమీ చేయకుండా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చూడండి, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. నా వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటున్నాను, నలుగురిలో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటున్నాను. నలుగురిలో ఉన్నప్పుడు మనము భక్తిపరులుగా నటించడానికి ఇష్టపడతాం. ఏ తప్పు లేనట్టుగా కనబడాలని మనము నటిస్తూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడన్న గ్రహింపు కలిగి నీ ఆలోచనలు కానీ, నీ తలంపులు కానీ, నీ ఉద్దేశములు కానీ, నీ క్రియలు కానీ, నీ ప్రవర్తన అంతా కూడా దేవుడు చూస్తున్నాడని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉంటావు. దేవుణ్ణి ఆనందపరిచేవాడిగా, దేవుణ్ణి సంతోషపరిచేటటువంటి వాడిగా ఉంటావు. చూడండి, అప్పటికి యేసు ప్రభు ఏం చేయలేదు, కానీ మరి ఆయన దేవుని దృష్టికి యథార్థపరుడుగా ఉన్నాడు, దేవుని సంతోషపెట్టేవాడిగా ఉన్నాడు. కీర్తనలు 147 కీర్తన 147 5వదిగా ఒకసారి చూడండి. 147వ కీర్తన 11వ వచనాన్ని చూడండి. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. చూడండి, ఆనందించువాడై ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఎవరి యందు ఆనందిస్తారంటేనంట, తన యందు భయభక్తులు కలిగి ఉండేవారు, తన కృప కొరకు కనిపెట్టు వారి కొరకన్న వారి యందు ఆయన ఆనందించేవాడిగా ఉన్నాడంట. చూడండి, కానీ చాలామంది జీవితంలో భక్తి ఉంటే భయం ఉండట్లా, భయం ఉంటే భక్తి ఉండట్లే. చూడండి ప్రియ దేవుని సంగమా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిగా ఉంటే ఆ దేవునిని మనము సంతోషపెట్టేటటువంటి వారిగా ఉంటాం. దేవుని యొక్క వాక్యము మనం చూస్తే ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. 12వ వచనాన్ని చూడండి. 22:12 వచనం. అబ్రహాము 22:12 అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడనియు ఇందువలన నాకు కనబడినదనెను. చూసారా ప్రియమైనటువంటి వారులారా, లేక 100 సంవత్సరములో దేవుడు ఆయనకు కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారుణ్ణి ఇచ్చి అతన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నేను చూపించు దేశమునకు వెళ్ళి ఆ దేశములో ఒక పర్వతం మీద నీ కుమారుణ్ణి బలిగా అర్పించమంటే మారు మాట్లాడకుండా ఆయన తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టి అక్కడ కత్తి కూడా పైకెత్తాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు ఆయన, చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. ప్రియమైనటువంటి వారులారా, దేవునికి మనము భయపడేటటువంటి వారిగా, ఆయన యందు భక్తి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. భయం లేకుండా, భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటామా? చూడండి, ఒకసారి యోబు గ్రంథము ఒకసారి చూసినట్లయితే 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థపరుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. సరే, చెడుతనాన్ని విసర్జించిన వాడంట. చెడుతనము విసర్జించాలంటే
మనకు మనముగా సాధ్యపడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము చెడుతనాన్ని విసర్జించగలం. యోబదే కదా, చూడండి, సాతానుతోనే దేవుడు సవాల్ చేస్తూ ఉన్నాడు. ఏమని? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా సైతానా? అతడు యథార్థపరుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. చూడండి, భయము భక్తి ఉంటే చెడుతనాన్ని మనం ఏం చేస్తామంటే విసర్జిస్తాం. చూడండి, 1-2 విసర్జించేసి మరలా వాటి వైపు మనం ఏమైనా చూస్తామా? చూడం. లోకాన్ని, పాపాన్ని కూడా మనము విసర్జించిన తర్వాత మరలా ఎన్నడూ దాని మీదకి నీ మనస్సు పోకూడదు, దాని వైపు నీ చూపు వెళ్ళకూడదు. చూడండి, యోబు వాటిని విసర్జించినటువంటి వాడు, అతని వంటి వాడు ఎవడు లేడని దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. ప్రసంగి 12:13. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి. చూసారా? ఇదంతా ఎవరు రాశారు ఇది అనంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడు. ఆయన చెయ్యనిదంటూ లేదు, చూడనిదంటూ లేదు, అనుభవించనటువంటిది లేదు. కానీ వాటి యందు ఏ విధమైనటువంటి సంతోషం పొందినట్లుగా లేదు. చివరికి ఆయన ఏం చెప్పాడు? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇది ఏ విధి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిజంగా సింహపు పిల్లలంట లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ ఒక్కొక్కసారి ఆహారం దొరక్క, అడవికి రాజుగా ఉన్న సింహానికి కూడా ఒక్కొక్కసారి ఆహారం దొరకదంట. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదంట. అంతగా ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, అంతగా ఆయన మనలను కాపాడుతాడు, అంతగా ఆయన మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, దేవుని యొక్క వాక్యము మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన సంతోషించేటటువంటి దేవుడు. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. సామెతలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. నీకు ఐశ్వర్యం కలగాలన్నా, ఘనత కలగాలన్నా, జీవము నీకు ఉండాలన్నా దేని వలన కలుగుతాయంట? భయభక్తుల వలన కలుగుతాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి చేతులు కట్టుకుంటే ఏమొస్తుందండి అని అనుకుంటారు చాలామంది. లంచాలు తీసుకోకుండా ఉంటే ఎలా అండి? అక్రమ మార్గాల్లో సంపాదించుకోకపోతే ఎలాగండి అని చాలామంది అనుకుంటారు. కానీ మనకున్నటువంటి గొప్ప వాగ్దానం అనుకోవాలి ఇది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. దాని ద్వారా చూడండి, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. నీకు ఐశ్వర్యం కలగాలన్నా, ఘనత కలగాలన్నా చూడండి, ఆ మధ్య ఒక అమ్మాయి క్రికెటర్ జెమిమా రోడ్రిగ్సా, చూడండి, అమ్మాయి, నా దేవుడి వలన నేను ఇది గెలిచాను, నాకైతే శక్తి లేదు. చూడండి, దేవుడి పేరు చెప్పింది కాబట్టి ప్రపంచమంతటికి ఆ మాటలు వెళ్ళిపోయినాయి. ఒక్కసారిగా ఆమె ఎవరో తెలియదు. ఆమె ఎవరని తెలుసా? జట్టులో ఉంది. ఆ క్రికెట్ వాళ్ళకు కొంతమందికి ఏదో తెలుసు, కానీ అందరికీ తెలిసిందా?
అందరికీ తెలియదు. ఘనత ఎలా వస్తుందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఘనత వస్తుంది. మనకు మనం ఘనత కొరకు ఎత్తుక్కుంటే, మాకు ఒక అన్న ఉండేవాడు, పాపం చనిపోయాడు, పిలవకపోయినా స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటాడు. పిలవకపోయినా స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటాడు. అది ఆయన ఘనత అనుకుంటాడు. ఏందన్నా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, రా అని పిలిస్తే ఘనత, ఆయనకే ఆయన వచ్చి కూర్చుంటే ఘనత. చూసారా, కొంతమంది ఘనతను వాళ్ళకే వాళ్ళు ఎత్తుక్కుంటారు. అందుకే ప్రభువు చెప్పాడు, మీరు విందులలో అగ్రస్థానాలు కోరుకొనవద్దు. విందులలో అగ్రస్థానాలు కోరుకొనవద్దు. ఒకసారి దేవుని సేవకుని కావలిలో విడిచిపెట్టడానికి వెళ్ళి ఒక పక్క అంతా పూర్ పీపుల్ కూర్చున్నారు. సరే, నేను కొద్దిగా బాగున్నాను కదా అని సేవకుల దగ్గర పోయి కూర్చున్నా. సేవకుల దగ్గర పోయి కూర్చునేళ్ళకి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, ఏ ఊరు సేవకుడు మీరు అన్నారు. అప్పటికి నేను వాక్యం చెప్తున్నా, పేటల్లో సేవలో వెళ్తా ఉన్నా, నేను అయ్యగారిని తీసుకొచ్చాను, జాన్స్టన్ గారిని అని అన్నా. సేవకులదే ఇక్కడ కూర్చోవాలి, సేవకుల మధ్య మీరు కూర్చోకూడదు, అక్కడ కూర్చోపోండి అన్నాడు. కోపం వచ్చేసింది నాకు. అప్పుడు అంత భక్తి సరిగా లోతైనటువంటి అనుభవం మీద వస్తుంది ఏదైనా. అప్పుడు నేను వెళ్తా ఉన్నా, నేను అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ప్రార్థన చేయండి, నేను వెళ్తాను, ట్రైన్ టైం అయిందని అన్నా. అన్నం తిన్నావా అన్నాడు. తినలేదన్నా. తిని వెళ్ళకూడదా అన్నాడు. మీరు ప్రేయర్ చేయండి అని అన్నా. ప్రేయర్ చేశాడు. ఇంక నేను వెళ్తుంటే నెల్లూరు సేవకుడు సువర్ణరావు అని వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఆయన చూసేటప్పుడు వాళ్ళనేమీ ఖండించలా. తర్వాత మళ్ళా అదే స్థలాన్ని తీసుకుపోయి కూర్చోబెట్టి భోజనం పెట్టి, తినకుండా మాకు తినేళ్ళని చెప్పి భోజనం పెట్టి పంపించి, నాకు అనిపించింది అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా అట్లా చొచ్చుకొని వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే క్షౌరం అయితే కానీ వివరం తెలియదంట. అనుభవం ఉంటే అదే నిజమే కదా. సేవకులతో ఎట్లా కూర్చుంటాం మనం అనుకోవచ్చు, మేము మనుషులం కాదా అని. కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకునే విధానం వేరుంటుంది. అందుకని వాళ్ళతో ఎప్పుడు కూడా ఆ తర్వాత నేను దూరంగానే పేదలతో కూర్చొని తినటానికే ఇష్టపడ్డా. పేదలు తినయి కూడా ఎత్తిపడేశాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మన యందు సంతోషించాలి అనంటే, ఒకటి, మనం మారు మనస్సు పొందుట ద్వారా ఆయన సంతోషిస్తాడు. రెండవదిగా, దేవుని కొరకు మనలను మనము ప్రత్యేకపరుచుకునటం ద్వారా ఆయన సంతోషిస్తాడు. అలాగే విశ్వాసము, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండి అంతవరకు దాన్ని కాపాడుకున్నటను బట్టి ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. అలాగే పరిపూర్ణ విధేయతను మనము చూపేటటువంటి వారిగా. చూడండి, కొంతమంది కొన్నిట్లో విధేయత చూపిస్తారు, కొన్నిట్లో విధేయత చూపించరు. చూడండి, విధేయత చూపుట ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ఐదవదిగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన సంతోషిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకని మూలవాక్యం మరొకసారి చదువుకుందాం. మూలవాక్యము చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం. నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. చూసారా? అందుకనే ప్రియమైనటువంటి వారులారా, మనుషుల వలన వచ్చు మెప్పు మనకు అవసరం లేదు. మనుషులను మనము సంతోషపెట్టేవారిగా ఉండనవసరం లేదు. మనము వాక్య ప్రకారం జీవిస్తూ దేవుని సంతోషపెట్టేటటువంటి వారిగా ఉండాలా. దేవుణ్ణి ఆనందించేటటువంటి, దేవుని సంతోషపెట్టి ఆయనకు ఆనందం కలుగజేసేటటువంటి వారిగా మనం ఉండాలి. లేకపోతే మనుషుల దయను సంపాదించుకుంటే క్రీస్తు దాసులుగా మనం ఉండలేము. ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,
నేను మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉన్నానా? నా భక్తి మనుషులను సంతోషపెట్టే భక్తిగా ఉన్నదా? నిన్ను సంతోషపెట్టే భక్తిగా ఉన్నదయ్యా? లేదు ప్రభువా. అయ్యా, ఇక నుంచి నిన్ను